వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను సౌజన్య. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP. సో ఇప్పుడు తెలంగాణలో ఈ పాలసీ రాబోతోంది అంటున్నారు. వస్తే వచ్చేటువంటి లాభాలు ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ బోర్డ్ కావచ్చు, అందులో అందులో ఉన్నటువంటి ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళు ఏవైనా ఉన్నాయా, అండ్ గవర్నమెంట్ స్టాఫ్ టీచర్స్ అవ్వచ్చు, HMs అవ్వచ్చు, ప్రిన్సిపల్స్ వీళ్ళని ఏ విధంగా ఆక్యుపై చేసేటువంటి అవకాశం ఉంది, అసలు ఏం జరుగుతోంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే? ఇలాంటి ఎన్నో అప్డేట్స్ని మనకి ఇప్పుడు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ కాసు, డైరెక్టర్ ఆఫ్ సంజీవిని అకాడమీ. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దీన్ని మాట విని చాలా 2-3 years అయిపోయినట్టుంది, మళ్ళీ వింటున్నాము. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తోంది అంటున్నారు. అసలు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి? ఈ మధ్య మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే NEP 2020ని మేము 2025 నుంచి, అంటే ఒక 5 సంవత్సరాల టైం తీసుకొని, యాజ్ పర్ ది డ్రాఫ్ట్ ఇట్ ఈస్ లేబుల్డ్ యాజ్ NEP 2020. బట్ మన దగ్గర ఎగ్జిక్యూషన్ వచ్చేసి 2025 నుంచైనా కనీసం 5 సంవత్సరాల తర్వాతైనా చేస్తామని. బికాస్ ఇఫ్ యూ సీ మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ ఒప్పుకున్నాయి, ఎక్సెప్ట్ నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ కొన్ని తప్ప. మాక్సిమం స్టేట్స్ ఇంకా, ఎందుకంటే ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం చేసిన చిన్న చిన్న మార్పులు తప్ప మన ఎడ్యుకేషన్ పాలసీలో పెద్ద మేజర్ చేంజెస్ లేవు. అండ్ ఎడ్యుకేషన్ నీడ్ టు బి రిఫార్మ్డ్ యాక్చువల్లీ ఎవ్రీ 4-5 years, బికాస్ మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ బట్టి, రిక్వైర్మెంట్స్ బట్టి, డిమాండ్స్ని బట్టి డెఫినెట్లీ మారాలి. అట్లా మార్చకుండా ఇంకా 16 సంవత్సరాల నుంచి ఒకటే రకమైన విధానాలు పెట్టుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకున్న ఈ మంచి నిర్ణయమే రిఫర్మేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ పాలసీ. దాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఇంక్లూడ్ చేశారు. అది అమెండ్మెంట్ కూడా అయిపోయింది. అయితే మన దగ్గర ఉన్న ఫెడరల్ సిస్టంలో అంత ఈజీగా ఏది కూడా అడాప్ట్ చేసుకోరు కనుక మనకు కొంత టైం పట్టింది. పట్టినా కూడా మన స్టేట్ గవర్నమెంట్, వెదర్ దట్ ఈస్ తెలంగాణ స్టేట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఒక స్టెప్ ముందుకేసి మేము ఇంక ఇంప్లిమెంట్ చేస్తాం దీన్ని అని అనౌన్స్ చేశాయి. అనౌన్స్ చేయడమే కాకుండా మన దగ్గర తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఈ సమీకృత గురుకులాలని ఇట్లాంటివి మేము కన్స్ట్రక్ట్ చేస్తామని ఈ టుక్ ద ఇనిషియేటివ్ అండ్ స్టార్టెడ్ ది భూమి పూజ ఆల్సో ఆన్ 11th of October. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసే దిశగానే మన బోత్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది మేడం. దీనివల్ల ఎడ్యుకేషన్లో మేజర్ రిఫార్మ్స్ రాకపోయినా పిల్లల ఆలోచన విధానంలో డెఫినెట్లీ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. దీనిలో మెయిన్లీ 5+3+3+4 అనే ఒక సిస్టమ్ అండి. అవును. అండ్ ఫస్ట్ 5 years, తర్వాత 3 years ఒక వింగ్, తర్వాత 3 years ఒక వింగ్, లాస్ట్ 4 years. లాస్ట్ 4 years ఈస్ క్రూషియల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఇప్పుడు ఇది ICSE CBSEలో ఉన్నది, ఇదేం కొత్తది కాదు. అవునవును. ఎస్, యు నో దట్. స్టేట్ సిలబస్లోనే లేదు, మన దగ్గరే లేదు. సో దీనిలో ఏంటంటే 9వ తరగతిలోనే విద్యార్థి తనకి అనుకూలంగా ఉన్న సబ్జెక్ట్స్ని ఎంచుకోవడం ద్వారా 9 నుంచి 12 వరకు సీనియర్ సెకండరీ స్కూల్ కింద పరిగణించబడతాడు. అక్కడే తన కెరియర్ని డిసైడ్ చేసుకోవచ్చు. సో హీ హ్యాస్ అన్ యాంపుల్ టైం. అన్నెసెసరీ సబ్జెక్ట్స్ని తీసేసుకోవచ్చు. తనకి ఇష్టం ఉన్న, తను ఏది పట్ల అయితే కెరియర్ పట్ల అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ముందుకు పోవడం ద్వారా తనకి సఫిషియంట్ టైం దొరికి ఈ నేషనల్ లెవెల్ ఎంట్రన్సెస్ ఉన్నాయి చూసారా, IIT, NEET, లేకపోతే CLAT, వాటెవర్, ఈ ఎగ్జామ్స్లో సరైన మెరుగైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల ఇప్పుడు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే మీరు చెప్పినటువంటి IIT, JEE, NEET, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, అది అటెంప్ట్ చేసే వాళ్ళకి ఇది ఈజీ అవుతుందా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ? ఎగ్జామ్ అనేది మనకి ఈజీ ఆర్ టఫ్ అనేది ఎగ్జామ్ పేపర్ స్టాండర్డ్ని బట్టే ఉంటుందండి. ప్రాసెస్ డెఫినెట్లీ కొంత క్లియర్గా ఉంటుంది కదా. ఇప్పుడు నేను 9వ తరగతి నుంచే నేను డాక్టర్ అవ్వాలి అని నిర్ణయించుకుంటే డెఫినెట్లీ నా చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ విల్ బికమ్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అదేవిధంగా నేను ఇంజనీర్ అవ్వాలనుకోవచ్చు, లేకపోతే లాయర్ అవ్వాలనుకోవచ్చు, CA అవ్వాలనుకోవచ్చు. దానికి అనుగుణంగా నేను నా సబ్జెక్ట్స్ని పికప్ చేసుకొని 4 years దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. వెరాజ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న సిస్టంలో ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో, ఈ ఇంటర్మీడియట్లో ఏంటంటే ఇంటర్ MPC, ఇంటర్ BYPC, అంటే ఇంటర్కి వచ్చాక, అంటే 11th and 12th వచ్చాక 2 years మాత్రమే టైం. దాంట్లో ఇప్పుడు మీరు JEE ఎగ్జామ్ తీసుకుంటే ఇట్స్ కండక్టెడ్ ఇన్ January. అంటే తను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు 1.5 year ప్రిపరేషన్ అవ్వలేదు, తను JEE ఎగ్జామ్ రాసేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి ఎవరైతే ఫౌండేషన్ అని కోచింగ్ తీసుకుంటున్నారో 6వ తరగతిలో ఈ కార్పొరేట్ స్కూళ్ళలో అక్కడిక్కడ, వాళ్ళకి అవేర్నెస్ ఉంది. బట్ రూరల్ ఏరియా నుంచి వచ్చిన విద్యార్థులకి అసలు ఈ విషయం పట్ల ఐడియా ఉండట్లేదు.
సో ఈ కొత్త విధానం ఇంప్లిమెంట్ అవుతే పిల్లలకి 9వ తరగతి నుంచే మనం ఒక క్లారిటీ అనేది ఇవ్వచ్చు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది నేషనల్ లెవెల్ ఎంట్రన్సెస్. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ రొటీన్కి అలవాటు పడిపోయారు స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ స్కూల్ కానీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అలవాటు చేసేసాయి పిల్లలకి ఇలానే ఉంటుంది ఇలాగే చేయాలి అని. మరి ఇప్పుడు కొత్తగా 2025 నుంచి ఈ ఎన్ఈపి వస్తే స్టూడెంట్స్ దానికి ఎలా అలవాటు పడితే మంచిది? స్టూడెంట్స్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఎన్ఈపి ద్వారా? దీనిలో బెనిఫిట్స్ స్టూడెంట్స్కి అండి. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ 3 successive years the students are writing board exam in Telugu speaking states, isn't it? 10వ తరగతి బోర్డే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోర్డే, 12వ తరగతి బోర్డే, అంతకుముందు 7th కూడా ఉండేది యాక్చువల్లీ ఉండేది. ఇన్ని వరుస పెట్టి బోర్డు ఎగ్జామ్స్ అంటే isn't it stress to the student? బికాస్ మన దగ్గర కంటిన్యూస్లీ దట్ యాక్చువల్లీ మన దగ్గర మార్కుల సంబంధించి ఎంత ప్రెషర్ పిల్లల మీద ఉంటుందో తెలుసు. అవును. సో పిల్లలు కంటిన్యూస్లీ 3 సంవత్సరాలు పర్ఫామ్ చేయాలి ఇక్కడ. సపోజ్ నాకు 10వ తరగతిలో 10కి 10 వస్తే 10 గ్రేడ్ సిస్టమ్ కదా, నాకు ఇంటర్లో ఒకవేళ 95% రాకపోతే ఐ విల్ బి అండర్ రేటెడ్. 95 కోసం ట్రై చేయాలి, ఫస్ట్ ఇయర్లో ట్రై చేయాలి, మళ్ళీ సెకండ్ ఇయర్లో ట్రై చేయాలి. సెకండ్ ఇయర్లోకి వచ్చాక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకుంటూ ఇంటర్మీడియట్లో మార్క్స్ తెచ్చుకోవాలి. ఇట్స్ నాట్ సో ఈజీ. బట్ ఇప్పుడున్న విధానంలో 8వ తరగతి వరకు ఒక వింగ్ అయిపోయిందా, 9 నుంచి 12 నేను రాసేది ఓన్లీ 12వ తరగతిలోనేగా. 12th బోర్డు రాస్తాను, 12th మార్క్స్ తెచ్చుకుంటాను. సో డెఫినెట్లీ మనకు నెంబర్ ఆఫ్ రిపీటెడ్ బోర్డ్ ఎగ్జామ్స్ తగ్గిన తర్వాత స్టూడెంట్స్కి ఇది ఒక రకంగా ఉపయోగకరమే. అయితే దీని పట్ల ఇంకా ఈ ఎగ్జిక్యూషన్లో మెనీ ఛాలెంజెస్ అదే రైట్. ఇప్పుడు మీరు అన్నారు మనం ప్రిపేర్డ్ ఉన్నామా అని. డెఫినెట్లీ ది మెషినరీ ఆర్ ది మెకానిజం విచ్ ఈస్ రన్ బై ద పీపుల్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్. ఇప్పుడు సపోజ్ ది తెలంగాణ గవర్నమెంట్ హ్యాడ్ అనౌన్స్ దట్ వీఆర్ స్టార్టింగ్, దానికి తగ్గట్టుగా ఇక్కడున్న హ్యూమన్ రిసోర్స్ని ట్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇట్స్ ఆల్రెడీ అక్టోబర్, వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే జూన్ 1st, 2nd నుంచి చేస్తారు, మన అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుంచి చేస్తారు. సో విత్ ఇన్ దిస్ స్టిపులేటెడ్ టైం 8 to 10 months టైం ఉంది మన దగ్గర. ఈ 8 monthsలో ఎంతమంది ఎంప్లాయీస్ని ఏ విధంగా ట్రైన్ చేసి ఆ సిస్టమ్కి కంపాటబుల్గా మారుస్తారు అనేది ఇస్ అ మేజర్ ఛాలెంజ్ ఫర్ అవర్ గవర్నమెంట్. బిగ్ క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది, ఎస్పెషల్లీ వెన్ దెర్ ఇస్ నో మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్. ఎస్. అండ్ ఎందుకు అంటే నాకు ఈ కైండ్ ఆఫ్ డౌట్ వచ్చింది. ఇక్కడ మనం సిటీలో చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్కే చూసుకుందాం, ఒక స్కూల్లో ఒక సిలబస్ ఉంటుంది, 6th క్లాసే మళ్ళీ ఇంకొక స్కూల్కి వెళ్తే ఇంకొక సిలబస్ ఉంటుంది, అక్కడే మిస్ మ్యాచ్ ఉంది. సో మళ్ళీ ఈ స్కూల్స్ అన్నీ కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఫాలో అవుతాయా, లేకపోతే ఇంతకుముందు పాతది ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తాయా అనేది కూడా నాకు డౌట్ ఉంది. దానికి చాయిస్ ఉండదుగా, యు హావ్ టు మ్యాండేటరీలీ ఫాలో. ఇక్కడ వస్తున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే అసలు ఇంటర్మీడియట్ ఉంటుందా అని. అంటే కమింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి నో జూనియర్ కాలేజెస్ అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. హౌఎవర్ అంటే వెదర్ దే కాల్ ఇట్ as జూనియర్ కాలేజ్ ఫ్రమ్ 9th ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్ లైక్. అండ్ ఇప్పుడు ఏవైతే జూనియర్ కాలేజెస్ అనే కొన్ని చెప్తున్నామో, సో పేర్లు కాకుండా వాళ్ళకి జూనియర్ కాలేజెస్ కొన్ని ఓన్లీ ఇంటర్మీడియట్ సంబంధించే ఉన్నాయి కదా. సో కమింగ్ 2025 నుంచి దెర్ ఈస్ నో జూనియర్ కాలేజెస్ +1 +2 ఆర్ ఎల్స్ ఫర్ మీరు అన్నట్టు ఫ్రమ్ 9th నుంచి ఉండొచ్చు. అంటే వాట్ అబౌట్ దోస్ థింగ్స్? యాక్చువల్లీ ముందు ఉండేది మేడం, ఇదంతా ఇంప్లిమెంట్ అయినాయి ఇవన్నీ. తర్వాత పియూ కాలేజెస్ అని వచ్చాయి. ఇవి ఇంటర్మీడియట్ సపరేట్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేద్దామన్న ఆలోచన ఎన్టీఆర్ గారి నుంచే వచ్చింది. ఈ ఎంసెట్ ఎగ్జామ్ పెట్టడము అప్పటి నుంచే కదా ఇంకా కార్పొరేటైజేషన్ పికప్ అవ్వడము. మన దగ్గర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంతకుముందు కూడా ఐఐటీస్ ఉన్నాయి, అంతకుముందు ఎన్ఐటీస్ ఉన్నాయి. విద్యా వ్యవస్థ అనేది కార్పొరేట్కి అనుకూలంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ నాన్ కార్పొరేట్ సెగ్మెంట్ వైపు వెళ్తున్నట్టే. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల డెఫినెట్లీ గవర్నమెంట్ సంస్థలు బాగుపడతాయి కదా. ఇప్పుడు 9th నుంచి చదవడం వల్ల ఇప్పుడు మన దగ్గర కూడా రిక్రూట్మెంట్స్ సఫిషియెంట్గా అవుతున్నాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ గురుకులాలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత రిసోర్సెస్ ఫెసిలిటీస్ పెరిగి గవర్నమెంట్ రిమోట్ ఏరియా నుంచి వచ్చే విద్యార్థులు కూడా అవకాశాలు పెరుగుతాయి. సో ఇంటర్మీడియట్ ఉంటుందా లేదా అనేది ఇట్ ఇస్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. గవర్నమెంట్ హ్యాస్ టు అనౌన్స్. అంటే ఇప్పుడు మీరు కార్పొరేట్ అని ఒక పదం తీసుకొచ్చారు. సో స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఎక్కడో మచ్చుకున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ వైజ్ చూసుకుంటే కార్పొరేట్ కంప్లీట్లీ ఆక్యుపై చేసేసింది, ప్రైవేట్ సెక్టర్ మెయిన్లీ చూసుకుంటే. సో మరి ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఈ ప్రైవేట్ సెక్టర్, ఈ కార్పొరేట్ స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది? సో వాట్ అబౌట్ ద టీచర్స్ ఆల్సో? ఎస్ మ్యామ్. సో మన దగ్గర రిక్రూట్మెంట్స్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ది రిక్రూటెడ్ ఫ్యాకల్టీ, 2 major components.
గవర్నమెంట్లో ఈ మధ్య ఇప్పుడు రెసిడెన్షియల్ కాలేజెస్ గురుకులాస్లో కూడా జేఎల్స్ కావచ్చు, డిఎల్స్ కావచ్చు, పాలిటెక్నిక్ లేదా వైద్య విభాగంలో రిక్రూట్మెంట్ జరిగినాయి కనుక డెఫినెట్లీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇప్పుడు ఆర్ వెరీ మచ్ రెడీ. ఇంతకుముందు లాగలేదండి. గవర్నమెంట్ స్కూల్ నుంచి కూడా మంచి మంచి విద్యార్థులు మంచి మంచి ర్యాంక్స్ సాధిస్తున్నారు, వెదర్ దట్ ఈస్ జేఈ, నీట్ వాట్ ఎవర్. సో ఛాన్సెస్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఆర్ రిమోట్ ఏరియా పిల్లల్లో ప్రోగ్రెసివ్ కనబడుతుందండి. ప్రైవేట్ అండ్ కోఆపరేటివ్ ఈస్ ఆల్వేస్ దేర్. ఏ కంట్రీ తీసుకున్న ఆ సెగ్మెంట్ ఎట్లాగూ ఉంటుంది, అది ఉండాల్సిందే కదండి. ఇప్పుడు లేకపోతే ఇండియా ఎకానమీ ఎట్లా బూస్టప్ అవుతుంది, బిజినెస్ జరగాల్సిందే కదా ప్రతి చోట. కాకపోతే గవర్నమెంట్ రిసోర్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి, అది మనం సంతోషించదగ్గ విషయం ఇక్కడ. సో ఇంటర్మీడియట్ బోర్డు ఒకవేళ రద్దు అవుద్దా, స్కూల్లో విలీనం అవుతుందా, ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజెస్ స్కూల్స్ అవుతాయి, ఆ స్కూల్స్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అవుతాయి, ఇట్స్ $1 million క్వశ్చన్ దట్ నో వన్ నోస్, రైట్? ఇట్స్ స్పెక్యులేషన్. ఇప్పుడు నన్ను అడిగితే ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎ స్కూల్ టు కన్వర్ట్ ఇన్ జూనియర్ కాలేజ్. జూనియర్ కాలేజ్లో ఉండేవి 11th and 12th కదా, 2 తరగతులే ఉంటాయి. సో వీళ్ళు 2 క్లాస్ రూమ్స్ కట్టుకుంటే స్కూల్ విల్ బికమ్ ఏ జూనియర్ కాలేజ్. వాట్ అబౌట్ ద జూనియర్ కాలేజ్? జూనియర్ కాలేజ్ కిందికి దిగుతాయి, 9th నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఆపరేషన్స్ అనేది. సో ఇట్ ఈస్ ఎ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్. కాంప్లికేషన్ తగ్గుతాయి. ఈ బోర్డు ఆ బోర్డు అని కాకుండా ఒకటే బోర్డు ఉంటుంది, దాన్ని మనం ఇంటర్ బోర్డు అంటామా, స్కూల్ బోర్డు అంటామా, తర్వాత సంగతి. కానీ ఒకటే బోర్డు కిందికి మారిపోతాయి, అందరు కలిసి పని చేస్తారు, కలిసి ముందుకు వెళ్తారు, పిల్లలకు కూడా 4 సంవత్సరాల టైం దొరికింది. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో అండ్ ఇట్స్ 5+3+3+4 కదా. సో లాస్ట్లో అంటే 5th ఉన్న వాళ్ళు కావచ్చు అండ్ 8th ఉన్న వాళ్ళు అండ్ +2 ఇప్పుడు మనం చూసుకుంటే, సో ఇది ఏదైతే ఉందో లాస్ట్ స్టాండర్డ్లో ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ వేరే దానికి వెళ్తారు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి. సో వాళ్ళు ఏదన్నా మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలనేది ఏమన్నా ఉందా, లేదా యాజ్ యూజువల్ ఇంతకుముందు ఉన్నట్టే ఉంటుంది మేడం? ఓన్లీ డివిజన్ అనేది జరిగింది, ఇంతకుముందు బ్రాడర్ స్ప్లిట్ కాస్త నారో అయింది అంతే, ఏ మార్పు ఉండదు. సో అండ్ స్టాఫ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మరి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల సో గవర్నమెంట్ టీచర్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, ఈవెన్ ప్రిన్సిపల్స్, సో వాళ్ళ అంటే వాళ్ళ మీద ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇది ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? డెఫినెట్లీ అడ్జస్ట్మెంట్లో మార్పులు వస్తాయిగా. ఇప్పుడు చూసి మన దగ్గర ఎస్జిటి ఉంది, స్కూల్ అసిస్టెంట్ ఉంది, హెచ్ఎం ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, జూనియర్ లెక్చరర్స్ ఉన్నారు. ఇట్స్ డివైడెడ్ యాక్చువల్లీ. టీచర్ ఇన్ జూనియర్ కాలేజ్ ఈస్ కాల్డ్ జేఎల్. అప్ టు 10th క్లాస్ వరకు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇఫ్ యూ టేక్ ద సిలబస్ ఇస్ ఆల్సో, సిలబస్లో కూడా ఏమవుతుంది, ఇక్కడ పీఈటీకి ప్రిఫరెన్స్ స్కూల్లో ఇస్తారు, కాలేజెస్లో ఇవ్వరు ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్కి. సో అట్లాంటప్పుడు డెఫినెట్లీ మేజర్ రీషఫల్ అనేది జరుగుతుంది. ముందు వాళ్ళు చేయాల్సింది, ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా ముందు చేయాల్సింది అక్కడ ఉండే మ్యాన్ పవర్నే కదా, ఐ మీన్ హ్యూమన్ పవర్నే కదా. అక్కడ ఉన్న స్టాఫ్ని మొత్తానికి మార్చేయాలి వాళ్ళు. ఇప్పుడు దాన్ని జూనియర్ లెక్చరర్ అనడానికి లేదుగా, బికాజ్ జూనియర్ కాలేజ్ అనే కాన్సెప్ట్ తీసేస్తే ఒకవేళ జూనియర్ లెక్చరర్ అనడానికి ఎట్లుంటుంది? మరి దానికి వాళ్ళు ఏ విధంగా టైటిల్ పెడతారు, దానికి మన వాళ్ళు ఒప్పుకుంటారా లేదా? ఆఫ్ కోర్స్ దట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ దేర్ సర్వీస్ దిస్ థింగ్ కదా, సర్వీస్ ఎఫెక్ట్ అవ్వకూడదుగా. ఇప్పుడు నేను జూనియర్ లెక్చరర్ నుంచి నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతాను, ఇంకోటి అవుతాను అనుకుందాం. ఇప్పుడు ఇట్లా నేను డౌన్ గ్రేడ్ అయినట్టు ఏమైనా ఫీల్ అవుతారా ఉన్న స్టాఫ్ అనేది? అదేవిధంగా హెచ్ఎం అంటున్నాం, ఇక్కడేమో ప్రిన్సిపల్ అంటున్నాం, ఇక్కడ హెడ్ మాస్టర్ హెడ్ మిస్సెస్ అయిపోయారు, ఇక్కడేమో ప్రిన్సిపల్ అయిపోయారు. మరి దాన్ని ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారు? సో వీళ్ళని హెచ్ఎమంటారు, అప్ టు 8th 9th నుంచి ఉన్న వాళ్ళని కూడా ప్రిన్సిపల్స్ అని పిలుస్తారు. డెసిగ్నేషన్స్ చేంజెస్ అవుతుంటే వాళ్ళకి దానికి మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, మళ్ళీ ఇది ఎదురు తిరుగుతారా? డెఫినెట్లీ గ్రౌండ్ వర్క్ అనేది ఎదురు తిరిగే అవకాశాలు లేవు. గ్రౌండ్ వర్క్ అనేది మిగతా స్టేట్లో ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, ఇంప్లిమెంట్ అవుతున్నాయి కనుక అక్కడ ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని అడాప్ట్ చేసుకుని సింపుల్గా చేసేస్తారు. హోప్ ది ఎంప్లాయీ అసోసియేషన్స్, దట్ ఈస్ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్, విల్ కోఆపరేట్ విత్ ది గవర్నమెంట్ అండ్ దీన్ని ఒక సక్రమంగా అయ్యే విధంగా చేస్తారని భావిస్తున్నాం మేడం. సో అంటే తెలంగాణ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేసింది ఎన్ఈపీ నెక్స్ట్ 2025 నుంచి స్టార్ట్ చేయబోతున్నామని. అండ్ వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్? సో అక్కడ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, సో డెఫినెట్లీ దే విల్. ఇంకా వాళ్ళే ముందు చేస్తారు అనుకుంటున్నాను నేను. సో అంటే వాళ్ళు కూడా 2025 నుంచే స్టార్ట్ చేస్తారు అని అనుకోవచ్చా, లేకపోతే ఎనీ డిలే? 100% దే వోంట్ డిలే. సో అక్కడైతే ఆల్రెడీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, ఇక్కడైతే మనకు లేరు. అవునండి, అంటే అక్కడ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్, ఎందుకంటే దే నో ది సిస్టమ్ వెరీ వెల్ కంపేర్డ్ టు తెలంగాణ. సో వాళ్ళే ముందు ఇంప్లిమెంట్ చేస్తారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లోనే ముందు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ దే ఆర్ రెడీ అండ్ దే పార్ట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ కదండి, ఇంకా వాళ్ళకి అసలు అబ్జెక్షన్స్ ఉండవు కదా. ఓకే, సో 2025 నుంచి అక్కడ కూడా అంటే 2025 నుంచి
న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఖచ్చితంగా రాబోతోంది అని అనుకోవచ్చు అయితే. సో కాకపోతే అంటే ఇప్పుడు వీఆర్ నాట్ ద పర్సన్ టు అనౌన్స్ ఇట్. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి అయితే వచ్చింది, మనమేం చెప్పట్లేదు కదా, వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం దీని గురించి. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది పేరెంట్స్ కూడా ఫెల్ట్ హ్యాపీ. ఓకే, ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా సో నాకు నచ్చిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ నేను నేర్చుకోవచ్చు, అది కూడా స్కూల్ దగ్గర నుంచి అన్నట్టుగా ఒక పాజిటివ్ వైబే వచ్చింది. సో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇప్పుడైతే లేదు. అసలు ఒకానొక టైంలో గేమ్ పీరియడ్ అని, డ్రిల్ పీరియడ్ అని ఇలా ఉండేవి. కానీ రాను ఆ రెండు ఏమైపోయినాయో తెలియదు. సో ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా అవన్నీ వచ్చేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చా? గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటాయి మేడం ఇవన్నీ. ఇప్పటికీ ఉన్నాయి. మీరు చూడండి, గవర్నమెంట్ పిల్లలు స్కూల్లో చదివే పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో అయితే లేవు. అది నేను పక్క చెప్తా, గ్రౌండ్ కూడా ఉండదు, అన్ని అపార్ట్మెంట్, అది కాంక్రీట్ వాల్సే ఉంటాయి అక్కడ. అంటే అన్ఫార్చునేట్లీ ఇదే ట్రెండ్ కదండి. వాట్ పేరెంట్ aspires ది ఇన్స్టిట్యూషన్ గివ్స్, నాట్ వాట్ చైల్డ్ aspires ది ఇన్స్టిట్యూషన్ ఇస్ గివింగ్. ఇప్పుడు డబ్బులు జేబులో పెట్టుకుని వచ్చేది పేరెంట్ పల్స్ ఏంటో క్యాచ్ చేసి దానికి తగ్గట్టుగా సర్వీసెస్ ఇవ్వడం అనేది ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ విద్యా విధానం. టిఫిన్ సెంటర్ లాగా నీకు ఉప్మా కావాలా, ఇడ్లీ కావాలనే చాయిస్ అయిపోయింది. అట్లా పిల్లల మీద నాకు కోచింగే కావాలి, నాకు పిల్లల్ని 6 గంటల నుంచి రాత్రి 12 వరకు ఎంగేజ్ చెయ్యి అనే పేరెంట్ ఉన్నంత వరకు ఏ వ్యవస్థ అయినా సరే, ప్రైవేట్ వ్యవస్థలు వాళ్ళకి కావాల్సిందే చేస్తాయి తప్ప స్పోర్ట్స్ అడిగితే ఎందుకు చేయండి. ఇప్పుడు పేరెంట్ ఫలానా కాలేజ్ ఆర్ స్కూల్ పిక్ చేసుకొని నా పిల్లలకి కనీసం 3 గంటలు లేదా 2 గంటలు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటే ఖచ్చితంగా చేసేవాళ్ళేమో. కానీ మన దగ్గర అది పోయి కూడా 10-15 సంవత్సరాలు అవుతుంది. నా పిల్లలు ఏమైపోయినా పర్లేదు, ఆ ఐఐటీలు ఎన్ఐటీలు లేదా డాక్టర్ అవ్వాలి అనే దృక్పథం పేరెంట్స్లో ఎక్కువైనప్పుడు సంస్థలు ఏం చేస్తాయి, సంస్థలు వాళ్ళకి ఏది కావాలో అది ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఫండమెంటల్ ప్రాబ్లమ్ విత్ ద పేరెంట్స్ సైకాలజీ. అంటే వన్స్ చదువుకుని వెళ్ళిపోయిన పేరెంట్స్ వాళ్ళు కూడా ఒక టైంలో చదువుకున్న వాళ్ళే, ఆడుకుని చదువుకున్న వాళ్ళే. అక్కడి నుంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసిన తర్వాత దే ఆర్ ఇంటూ బిజినెస్ ఆర్ ఎల్స్ ఈ జాబ్స్లోకి వచ్చిన తర్వాత మనం ఆడుకుంటూ చదువుకున్న అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు లిటరలీ చెప్పాలి అంటే. బట్ టీచర్స్ ఆర్ ఎల్స్ స్కూల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి తెలుసు కదా స్టూడెంట్స్ని ఎలా డీల్ చేయాలి, ఎలా డీల్ చేస్తే వాళ్ళు మంచిగా ఉంటారు అనేది. సో వాళ్ళు చెప్పకుండా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా డంప్ చేసేసి పిల్లల్ని ఒబెసిటీ తీసుకొచ్చి ఈ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి. కానీ దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో దీని గురించి మీరేమంటారు? అదే ట్రూలీ ఇట్స్ ద పేరెంట్ చాయిస్ మ్యామ్. పేరెంట్ అంటే అన్ఫార్చునేట్లీ మేనేజ్మెంట్ అయితే చెప్పాలి కదా, స్టూడెంట్ ట్రైన్ చేసేది వాళ్ళే, సరిగ్గా చదవకపోయినా చదివినా టీచర్స్నే అంటారు. మేము డబ్బులు కడుతున్నాం, ర్యాంక్ రాకపోతే కూడా మళ్ళీ ఇదే పేరెంట్ ఛాలెంజ్ చేస్తారు కదా. అదే అంటే ఇప్పుడు అందరూ అంటుంటారు కదా ఫిజికల్ యాక్టివిటీ ఎంత మంచిగా బాగా ఉంటే సో బ్రెయిన్ యాక్టివ్నెస్ అంత బాగుంటుంది, సో చదివింది గుర్తుంటది అనేది చాలా సార్లు నేనైతే విన్నా. కరెక్ట్. సో అది ఎందుకు అంటే అది లేకుండా ఒకటి అంటారు కదా, పిల్లిని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి పదే కొడితే ఫస్ట్ దెబ్బకి ఏమనకపోయినా 100వ దెబ్బకి అయితే ఖచ్చితంగా తిరగబడుతుంది అని. ఇప్పుడు పిల్లల్ని కూడా రూమ్లో ఉండి చదువు అంటే వాళ్ళు ఎందుకు చదువుతారు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అనేది నా క్వశ్చన్ మార్క్. అది పేరెంట్ ఆలోచించాలి. ఇప్పుడు ఈ పిల్లలు కానీ తిరగబడట్లా, పాపం వాళ్ళని వాళ్ళు పనిష్ చేసుకుంటున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేసుకుంటున్నారు. అంటే చూసారుగా మీరు, పాపం చెప్పుకోలేకపోతున్నారు. ఏమైపోయింది పేరెంట్కి అర్థం అవ్వట్లేదు. అంటే ఎందుకు అంత ఫోర్స్ చేసి వాళ్ళకి ఇష్టం లేని పనులు చేయిస్తున్నారు. స్కూల్ మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్ వేల మందిని డీల్ చేస్తున్నప్పుడు దే కెన్ నాట్ గో బై ది చాయిసెస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కదా. మ్యాసివ్గా చూస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక కార్పొరేట్ ఎంటిటీ ఉందండి, ఆ క్యాంపస్కి పేరు ఐఐటీలో ర్యాంక్స్ వస్తాయని అక్కడ మీరు వేసారు, అక్కడ మీరు స్పోర్ట్స్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా మీరు వేసిందే మీకు ఒక ర్యాంక్ కావాలని, కానీ మీ పిల్లల స్థాయి ఏందో మర్చిపోయారు. మీరు 3 లక్షల ఫీజు కడితే ఐఐటీ వస్తున్న భ్రమలో వేశారు. మిగతా వాళ్ళతో వాడు ర్యాట్ రేస్లో పార్టిసిపేట్ చేయలేక, ఆ బాధ మీకు చెప్పలేక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటున్నారు. ఆ విషయాన్ని ఇంకా మన దగ్గర అర్థం చేసుకోకుండా నా కొడుకు చచ్చినా పర్లేదు ఆ కాలేజీలోనే చావాలనే ధోరణిలో పేరెంట్ ఆలోచించిన తర్వాత సమాజంలో మార్పులు ఏడొస్తాయి? రావు ఖచ్చితంగా. మేనేజ్మెంట్ నెత్తి నోరు బాదుకుంటూ మంచి మేనేజ్మెంట్స్ ఉన్నాయండి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. వీళ్ళు చెప్తున్నారు సార్ పిల్లలకి స్పోర్ట్స్ అవసరం, వీళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు పేరెంట్స్. కానీ ఒక సపోజ్ 3 నెలల తర్వాత పిల్లలకి ఏమైనా మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోండి, వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు పేరెంట్స్ మేనేజ్మెంట్ని, మీరు స్పోర్ట్స్ పెట్టారు కనుక మా వాడికి మార్క్స్ వస్తలేవని. అంటే వీళ్ళు ఎంతసేపు నేను కట్టే డబ్బులకి నా కొడుకు వచ్చే రిటర్న్ ఏంటి, బిడ్డకు వచ్చే రిటర్న్ ఏందని ఆలోచించిన తర్వాత మీరు ఆలోచించండి ఇంకా స్కోప్ ఎక్కడిది.
పిల్లల వ్యక్తిగత వికాసం గురించి మీరు డబ్బులు పెడుతున్నారా, లేకపోతే కేవలం ఒక సీట్ కొట్టి ఒక కంపెనీలో 4 అంకెల జీతం తీసుకోవడానికి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారా అనేది పేరెంట్ ఆలోచించాలి. మీరు అన్నారు ఆటలు పాటలు, మరి మీరు ఆడుకోలేదా? మీరు సరే 40-50 ఏళ్ళ వయసులో పేరెంట్ ఆడలేడు పాడలేడు, వాడైతే ఆడాలిగా 16 నుంచి 20 ఏళ్ళ వయసులో, అప్పుడైతే మనం అందరం ఆడంగా. అవును. మరి సో పేరెంట్స్ నుంచి ఎలాగో మార్పు రాలేదు కాబట్టి అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి అని ఇనిషియేషన్ వచ్చింది. సో హ్యాపీ ఫర్ దట్. సో కమింగ్ డేస్లో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తుని చాలా బాగా ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ పవన్ కుమార్ గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు.